హాలో ఆల్కేన్స్లో నేమింగ్ ఇవ్వటం గురించి ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ని డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా డైహాలో ఆల్కేన్స్లో హాలోజన్స్ అనేవి సేమ్ కార్బన్కి అటాచ్ అయి ఉంటే నేమింగ్ ఎలా ఇస్తాం, లేదా సైడ్ బై సైడ్ దట్ మీన్స్ ఎడ్జసెంట్ కార్బన్ మీద హాలోజన్స్ అనేవి అటాచ్ అయి ఉంటే వాటి నేమ్ ఎలా ఇస్తాము, వాటి కామన్ నేమ్ ఏంటి, ఐయుపాక్ నేమ్ ఏంటి అనేది మనం ఒకసారి మాట్లాడుకుందాం. ముందుగా హాలో ఆల్కేన్స్ అంటే మీనింగ్, ఆల్కేన్స్ జనరల్ ఫార్ములా CnH2n+2. వీటిలో ఒక హైడ్రోజన్ని ఒక హాలోజన్తో అంటే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ వీటిలో ఏదైనా ఒక ఎలిమెంట్తో రీప్లేస్ చేస్తే వచ్చే వాటిని హాలో ఆల్కేన్స్ అంటాం. వీటిని ఆల్కైల్ హ్యాలైడ్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ హాలో ఆల్కేన్స్ చైన్లో హాలోజన్స్ అనేవి సేమ్ కార్బన్కి అటాచ్ అయినట్టయితే వాటిని ఒక పర్టికులర్ నేమ్తో పిలుస్తారు. అదే జెమినల్ డైహాలైడ్స్ అంటే ఒకే కార్బన్కి రెండు హాలోజన్స్ అటాచ్ అయి ఉన్నాయి కాబట్టి డై అనే వర్డ్ వస్తుంది అక్కడ, జెమినల్ డైహాలైడ్స్. అదే చైన్లో ఎడ్జసెంట్ కార్బన్స్ అంటే సైడ్ బై సైడ్ ఉన్నటువంటి కార్బన్స్కి రెండు హాలోజన్స్ అటాచ్ అయి ఉంటే వాటిని విసినల్ లేదా విక్ డైహాలైడ్స్ అని కామన్ నేమ్గా పిలుస్తారు. వీటికి ఐయుపాక్ నామెన్క్లేచర్ ప్రకారం వాటికి ద పొజిషన్ ఆఫ్ ది కార్బన్ మనం ఏదో మెన్షన్ చేస్తూ ఐయుపాక్ నేమ్ ఇస్తాం, అది వేరే విషయం. కానీ కామన్ నేమ్కి వస్తే వీటిని జెమినల్ డైహాలైడ్స్ అని విసినల్ డైహాలైడ్స్ అని పిలుస్తారు. సో జెమినల్ డైహాలైడ్ అంటే ఒక డైహాలో ఆల్కేన్స్లో ఒకే కార్బన్కి రెండు హాలోజన్స్ అటాచ్ అయి ఉంటే వాటిని జెమినల్ డైహాలైడ్స్ అని పిలుస్తాం, లేదా సింపుల్గా జెమ్ డైహాలైడ్ అని పిలుస్తారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం మనం దీనిలో. అసలు ముందుకు ఒకసారి జెమినల్ డైహాలైడ్ అంటే చూద్దాం. జెమినల్ డైహాలైడ్స్ అంటే బోత్ ద హాలోజన్ యాటమ్స్ ఆర్ ప్రజెంట్ ఆన్ ద సేమ్ కార్బన్ యాటమ్స్ ఆఫ్ ది చైన్. అంటే ఒక చైన్లో రెండు హాలోజన్స్ కూడా ఒకే కార్బన్ పైన అటాచ్ అయినట్టయితే దాన్ని జెమినల్ డైహాలైడ్స్ అంటాం. వీటికి కామన్ నేమ్ సిస్టమ్ ఇచ్చేప్పుడు ఫాలో అవ్వాల్సిన రూల్ ఏంటి? ఆల్కైలిడిన్ హ్యాలైడ్స్. ఏమని పిలవాలి వాటిని? ఆల్కైలిడిన్ హ్యాలైడ్స్. ఇక్కడ ఆల్కైలిడిన్ హ్యాలైడ్స్ అని పిలుస్తున్నాం వాటిని. అదే ఐయుపేషన్ నామెన్క్లేచర్కి వచ్చేసరికి ఏమవుతుందంటే డైహాలో ఆల్కేన్స్ అని పిలుస్తాం. అంటే డైహాలో ఆల్కేన్స్ అంటే అది ఫస్ట్ కార్బన్ మీద ఉన్నట్లయితే 1,1 డైక్లోరో ఆల్కెన్ ఇలా మనం నేమిస్తాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే CH3CHCl2 అనేటువంటిది ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్లో ఇక్కడ 2 క్లోరిన్ యాటమ్స్ కూడా ఫస్ట్ కార్బన్కి అటాచ్ అయ్యాయి. ఇక్కడ 2 క్లోరిన్ యాటమ్స్ ఫస్ట్ కార్బన్కి అటాచ్ అయ్యాయి. సో ఇక్కడ దీని స్ట్రక్చర్ని డీటెయిల్గా రాసినట్లయితే మనం ఇక్కడ 2 క్లోరిన్ యాటమ్స్ కూడా సేమ్ కార్బన్ పైన అటాచ్ అయినాయి కాబట్టి దీన్ని జెమినల్ డైహాలైడ్ అని పిలుస్తాం కామన్ నేమ్గా. అదే ఐయుపాక్ నేమ్కి వచ్చేసరికి ఇక్కడ 1,1 డైక్లోరో ఈథేన్. 1,1 డైక్లోరో ఈథేన్. ఎందుకన్నా 1,1 డైక్లోరో అంటే ఫస్ట్ కార్బన్ దగ్గర 2 హాలోజన్స్ అటాచ్ అయినాయి కాబట్టి వాటిని 1,1 డైక్లోరో ఈథేన్ని పిలుస్తాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. CH2Cl2. ఇక్కడ కూడా 2 హాలోజన్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ ఆల్సో డైహాలో ఆల్కేన్. ఇక్కడ కూడా 2 క్లోరిన్ యాటమ్స్ కూడా ఒకే కార్బన్కి అటాచ్ అయ్యాయి. సో ఒకే కార్బన్కి అటాచ్ అయ్యాయి కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ డైహాలో ఆల్కేన్స్ అండ్ ఇన్ కామన్లీ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ జెమ్ డైహాలైడ్ అంటాం. అదే కామన్ నేమ్ వచ్చేసరికి దీని ఏమవుతుంది? డైమెథైల్ 1,1 డైక్లోరో మీథేన్. ఒక కార్బన్ ఉంది కాబట్టి మీత్, ఫస్ట్ కార్బన్ పైన 2 క్లోరిన్స్ అటాచ్ అయినాయి కాబట్టి 1,1, 2 క్లోరిన్స్ అటాచ్ అయినాయి కాబట్టి డైక్లోరో 1,1 డైక్లోరో మీథేన్ అనేది దాని యొక్క ఐయుపాక్ నేమ్. సో జెమినల్ డైహాలైడ్ అనేది వేటిని అంటాం మనం? డైహాలో ఆల్కేన్స్లో 2 హాలోజన్ యాటమ్స్ ఒకే కార్బన్కి అటాచ్ అయినట్లయితే వాటినే జెమినల్ డైహాలైడ్స్ అని కామన్ నేమ్గా చెప్తాం. ఓకే, నెక్స్ట్ విసినల్ డైహాలైడ్స్ ఏంటి? విసినల్ డైహాలైడ్స్ అంటే ఇవి కూడా డైహాలో ఆల్కేన్స్ అయితే 2 హాలోజన్స్ కూడా అంటే ఫ్లోరిన్ కానీ క్లోరిన్ కానీ బ్రోమిన్ కానీ 2 హాలోజన్స్ కూడా సైడ్ బై సైడ్ ఉన్నటువంటి కార్బన్స్ కనుక అటాచ్ అయి ఉంటే వాటిని విసినల్ డైహాలైడ్స్ లేదా విక్ డైహాలైడ్స్ అని చెప్తాం. ఓకే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఈ ఎగ్జాంపుల్లో ఇక్కడ 2 క్లోరిన్ యాటమ్స్ కూడా 2 కార్బన్స్కి అటాచ్ అయినాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ CH2Cl సింగిల్ బాండ్ CH2Cl. ఇక్కడ 2 క్లోరిన్స్ కూడా సైడ్ బై సైడ్ కార్బన్కి అటాచ్ అయినాయి కాబట్టి
దిస్ ఈజ్ విసినల్ డైహాలైడ్ కామన్లీ. అది ఐయుప్యాక్ నెంబర్ వచ్చేసరికి ఫస్ట్ కార్బన్ దగ్గర సెకండ్ కార్బన్ దగ్గర అటాచ్ అయింది కాబట్టి దీన్ని 1,1 డైక్లోరో ఈథేన్ అని చెప్తారు. ఇవి ఇక్కడ మనం ఇంకొక పాయింట్ చెప్పుకోవాల్సి అంటే ఇక్కడ మనం నేమ్స్ ఇచ్చేటప్పుడు దీనికి జెమినల్ డైహాలైడ్స్కి ఏమో ఆల్కైడిన్ డైహాలైడ్స్ అని చెప్తాము, ఆల్కైడిన్ డైహాలైడ్స్ అని. అదే విసినల్ డైహాలైడ్స్కి ఇచ్చేటప్పుడు నేమింగ్ ఇచ్చేటప్పుడు దీనికి ఆల్కైలిన్ డైహాలైడ్ అనే రూల్ ఫాలో అవ్వాలి. ఓకే, ఇది జెమినల్ డైహాలైడ్ అంటే అండ్ విసినల్ డైహాలైడ్. సింపుల్గా జెమ్ అంటే 2 హ్యాలోజన్స్ కూడా సేమ్ కార్బన్కి అటాచ్ అయి ఉంటాయి. విక్ అంటే 2 హ్యాలోజన్స్ కూడా సైడ్ బై సైడ్ ఉన్నటువంటి కార్బన్కి 2 హ్యాలోజన్స్ అటాచ్ అయ్యి అంటే వాటిని విక్ లేదా విసినల్ డైహాలైడ్స్ అంటాం. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.